రేపు సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఎట్నే చంపేసేస్తున్నారు. అంటే ఫ్యామిలీ ఫోటో. మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో? ఆయన వెళ్ళిపోయి 50 years అయ్యింది. ఇప్పుడు అంటే ఊరికే బొంకుతున్నారు. చాలా ఏడుపు వస్తుంది, చాలా బాధపడుతున్నాము. మిత్రులారా, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నది 5 రోజులు గడిచినా మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా, అంత్యక్రియలు జరగనివ్వకుండా చేస్తున్న ప్రభుత్వ దుర్మార్గం గురించి. ఇది మాట్లాడుకోబోయే ముందు మనం కొన్ని సంవత్సరాల కింద ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యలు కొన్ని వినాలి. అంతిమ సంస్కారం గొప్పది, అన్ని సంస్కారాల్లోకెల్లా అంతిమ సంస్కారం గొప్పది, దానికి మించిన పుణ్యం మరొకటి ఉండదు. చనిపోయింది మావోయిస్టా మరొకరా అని కాదు, జీవం లేని దేహానికి ఇచ్చే మర్యాద ఒకటి ఉంటుంది. చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రుల ఇష్టప్రకారం బంధువులు, స్నేహితులు, ఊరి వాళ్ళు అందరూ కలిసి స్వేచ్ఛగా అంత్యక్రియలు జరుపుకోవచ్చు. ఆ సమయంలో ముందుకొచ్చి తోచిన సాయం చేయడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. ఈ మాటలన్నది కొన్ని సంవత్సరాల కింద ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో మృతదేహాలను ఇవ్వబోము అని పోలీసులు అన్నప్పుడు ఆనాటి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు, ఇప్పుడు గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ గారి మాటలను ఇక్కడ ఎందుకు ఉటంకించవలసి వచ్చిందంటే, ఏ మనిషి విషయంలోనైనా మరణంతో అన్ని వైరుధ్యాలు సమసిపోతాయి. మరణం తర్వాత ఆ మనిషికి మనకు ఘర్షణ సాధారణంగా ఉండదు. అందువల్లనే ప్రతి మనిషి మరణం సందర్భంలో ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు, చివరి చూపు చూస్తారు, చివరి నమస్కారం పెడతారు. మనం దారిన పోతున్నప్పుడు ఏదో ఒక మృతదేహం మనకు ఎదురుగా ఊరేగింపుగా వస్తే ఆగి పక్కన వినమ్రంగా 1 నిమిషం నిలబడతాం, లేదా నమస్కారం పెడతాం. ఇది మానవ సంస్కారంలో చాలా సహజమైన విషయం. అంత్యక్రియలు అనేవి సగౌరవంగా జరగాలి. మనిషి ప్రాణం ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రాణరహితులైన తర్వాత కూడా గౌరవానికి అర్హులే. అందువల్లనే అంత్యక్రియల పద్ధతులు ఆదిమ సమాజం నుంచి ఇప్పటిదాకా అనేక రకాల అంత్యక్రియల పద్ధతులు ఉన్నాయి. ప్రతి అంత్యక్రియల పద్ధతిలోనూ చనిపోయిన వ్యక్తి పట్ల అపార గౌరవం ప్రకటించడం ఉంది. అవి ప్రాచీన కాలపు శిలా సమాధులు కావచ్చు, మెన్హర్లు కావచ్చు, డాల్మెన్లు కావచ్చు, లేదా ఆ తర్వాత కాలక్రమంలో వేరువేరు మతాచారాల కింద వేరువేరు అంత్యక్రియల అంతిమ సంస్కారాల పద్ధతులు వచ్చి ఉండవచ్చు. కొందరు దహనం చేయవచ్చు, కొందరు ఖననం చేయవచ్చు, కొందరు ప్రకృతిలో వదిలిపెట్టవచ్చు. కేవలం మతాచారాలు మాత్రమే కాదు, ఏ మతంలోనూ విశ్వాసం లేని, దైవంలో విశ్వాసం లేని నాస్తికుల విషయంలో కూడా అంత్యక్రియలు సగౌరవంగా జరపడం, వారు కోరుకున్న విధంగా, వారి అంతిమ కోరికను బట్టి, వారి జీవితకాలమంతా ఏ ఆదర్శాలకు నిలబడ్డారో ఆ ఆదర్శాలకు అనుగుణంగా వారిని సంస్మరించుకోవడం, వారి పట్ల 4 మాటలు చెప్పుకోవడం, వారి గురించి శోకించడం, వారికి ఒక పూలదండ వేయడం, వారికి ఒక నమస్కారం చేయడం, చిట్ట చివరికి చితి మీద ఒక కర్ర పెట్టడం, ఖననం చేసినప్పుడు ఒక పిడికెడు మట్టి చల్లడం, ఇవన్నీ మానవ సమాజం వేరు వేరు రూపాలలో మనుషులు చనిపోయిన తర్వాత ప్రకటించే గౌరవం. కానీ ఇవాళ భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వమైనా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వమైనా డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. 2 చోట్ల ఒకే భారతీయ జనతా పార్టీ పాలన ఉన్నది. ఈ ప్రభుత్వం ఈ మానవ సహజమైన, సంస్కారయుతమైన, మర్యాదపూర్వకమైన, గౌరవ పురస్కరమైన అంత్యక్రియలు జరపడానికి వీల్లేదు అంటున్నది. వార్తల్లో చూసే ఉంటారు. మే 21 రాత్రి ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్నట్టుగా జరిగిన ఒక ఎన్కౌంటర్లో 27 మంది మరణించారు. ఈ 27 మందిలో 22 మంది ఛత్తీస్గఢ్కే చెందిన ఆదివాసులు, 3 ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులు. నంబళ్ళ కేశవరావు, మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, సజ్జా నాగేశ్వరరావు, మావోయిస్ట్ పార్టీ సైనిక పత్రిక సంపాదకుడు, లలిత కర్నూలు జిల్లాకు చెందిన ఒక మహిళ, తెలంగాణకు చెందిన 2 ఉన్నారు. బూర రాకేష్ హనుమకొండ పరిసర ప్రాంతాలలోని చింతగట్టుకు చెందిన వ్యక్తి, విజయలక్ష్మి మహబూబ్నగర్ జిల్లా షాద్ నగర్ దగ్గర ఒక ఊరికి చెందిన వ్యక్తి. ఈ 5 మే 21 ఎన్కౌంటర్లో మరణించారు అని 22న వార్తలు రాగానే 22 సాయంత్రానికి 23 ఉదయానికి వీళ్ళు ఎవరు అనేది బయటపడింది. ఆయా కుటుంబ సభ్యులు
మరణించిన కుటుంబ సభ్యుల అంత్యక్రియలు తమ స్వగ్రామాలలో జరుపుకోవాలి, సగౌరవంగా మర్యాదపూర్వకంగా జరుపుకోవాలి అని ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగిందంటున్నారు. కాబట్టి నారాయణపూర్ ఆసుపత్రిలో ఈ మృతదేహాలు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళడం ప్రారంభించారు. మొట్టమొదట నంబళ్ళ కేశవరావు గారి సోదరులు అక్కడికి వెళ్ళారు. వారిని ఇటువైపు నుంచి శ్రీకాకుళం పోలీసు అధికారులు, అటువైపు నుంచి ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు బెదిరించి అక్కడి నుంచి వెనక్కి పంపించేశారు. పంపించేసిన తర్వాత నంబళ్ళ కేశవరావు గారి తల్లి భారతమ్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు పిటిషన్ వేశారు. ఆమెతో పాటే మిగిలిన 2 మృతుల కుటుంబ సభ్యులు కూడా కోర్టుకు వెళ్ళారు. కోర్టు విచారణా క్రమంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అక్కడి అడ్వకేట్ జనరల్ పోస్ట్ మార్టం అయిపోగానే ఇచ్చేయాలి అని ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీసులకు ఆదేశం ఇచ్చే అధికారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు లేదు, కానీ మేము మృతదేహాలు ఇస్తాము, పోస్ట్ మార్టం అయిపోగానే ప్రాసెస్ జరుగుతున్నది అన్నారు. అప్పటికి 3 రోజులైంది. నిజానికి భారతదేశంలోని ఉష్ణోగ్రత స్థితి వల్ల ఒక మృతదేహాన్ని 24 గంటల లోపలే పోస్ట్ మార్టం పూర్తి చేసి 24 గంటల లోపలే అంత్యక్రియలు చేయడానికి కూడా ఏర్పాట్లు చేయాలి. లేకపోతే మృతదేహం అది కూడా ఒక ఆర్గానిక్ పదార్థం కాబట్టి కుళ్ళిపోతుంది, పురుగులు పడతాయి, వాసన వస్తుంది. అందువల్ల మృతదేహాన్ని తొందరగా ఇస్తాము అనే మాట అనకుండా పోస్ట్ మార్టం ప్రాసెస్ అవుతుంది, పోస్ట్ మార్టం అయిపోగానే ఇస్తాము అని 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ చెప్పాడు. ఈ మాట అన్నారు కదా, అయితే వెళ్ళేటప్పటికి 10 గంటలు 12 గంటలు 16 గంటల ప్రయాణం కాబట్టి వెళ్ళేటప్పటికి పోస్ట్ మార్టం అయిపోతుంది అని 24 ఉదయానికల్లా ఈ 5 కుటుంబ సభ్యులు నారాయణపూర్ చేరారు. నారాయణపూర్లో 24వ తేదీ 25వ తేదీ 2 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆసుపత్రికి వెళ్ళమని, ఆసుపత్రికి వెళ్తే మార్చురీకి వెళ్ళమని, మార్చురీకి వెళ్తే అధికారుల దగ్గరికి వెళ్ళమని ఈ దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను 20 ఏళ్ల కిందనో 15 ఏళ్ల కిందనో కుటుంబం వదిలి వెళ్ళిపోయి విప్లవోద్యమంలో పాల్గొని విప్లవోద్యమంలో ఎన్కౌంటర్లో మరణానికి గురై మృతదేహంగా కనబడకుండా మార్చురీలోనో ఆసుపత్రిలోనో పోలీస్ క్యాంపులోనో ఉన్న వ్యక్తిని కడసారి చూసుకోవాలి, ఇంటికి తీసుకువెళ్ళాలి, ఇంటిలో సగౌరవంగా అంత్యక్రియలు చేయాలి అని దుఃఖంలో ఉన్న 5 మృతుల కుటుంబ సభ్యులను ఎంతగా వేధించాలో అంతగా వేధించారు. రోజుకు 4 సార్లు 5 సార్లు, ఒకసారి ఆధార్ కార్డు ఇవ్వండి, మరొకసారి ఇంకొక కార్డు ఇవ్వండి, ఈ కార్డు జిరాక్స్ తీసుకురండి, ఇటువంటి అనేక ఇబ్బందులు రోజంతా 24వ తేదీ పెట్టారు, 25వ తేదీ పెట్టారు. 25వ తేదీ సాయంత్రం కూడా 6 గంటలకు వీళ్ళు చూస్తుండగానే మార్చురీ తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. రేపు సాయంత్రం ఉదయం సాయంత్రం అంటే ఇప్పుడు 4 రోజుల నుంచి ఎట్నే చంపేసేస్తున్నారు. ఇప్పుడు అప్పుడు అంటే ఊరికే బొంకుతున్నారు. 3 రోజుల నుంచి బొంకుతున్నారు. ఇస్తలేరు. పోలీస్ స్టేషన్ కాడికి రమ్మంటాను, ఆడ సంతకాలు తీసుకుంటాను, ఆడ రాసుకుంటాను, మళ్ళీ ఈడికి రమ్మంటాను, వీడికి వస్తే ఈడ కూడా తీసుకుంటాను, ఇస్తలేరు. మాకునో కాదని చూద్దామని చెప్పి వచ్చాము. అక్కడ డెడ్ బాడీ కూడా చూపించడం లేదు. అసలు మాకు చాలా ఏడుపు వస్తుంది, చాలా బాధపడుతున్నాము. మరి మేము ఎక్కడ తెస్తాం ఫ్యామిలీ ఫోటో? ఆయన వెళ్ళిపోయి 50 years అయ్యింది, నేను చిన్నవాడిని అప్పుడు, ఎలాగ అవ్వదు కదా. అలాంటివి అడుగుతున్నారు. కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం అక్కడ ఫ్రీజర్లు లేవు, శవం కుళ్ళిపోకుండా చెడిపోకుండా కాపాడే ఏర్పాట్లేవి లేవు. రేకుల షెడ్ను మార్చురీ అని పిలుస్తున్నారు, అక్కడే ఈ మృతదేహాలను పెట్టారు. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న సమయానికి 26 ఉదయానికి ఇస్తారో, ఇవాళ రోజంతా ఇస్తారో లేదో తెలియదు. ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు అంత్యక్రియలు జరుపుకోవలసి వస్తుందో, అంత్యక్రియలు జరిగే నాటికి కనీసం ముఖం చూడడానికి వీలుగా ఉంటుందో లేదో తెలియదు. ఎందుకు ఈ పని చేస్తున్నారు, ఎందుకు ఈ పని చేస్తున్నారు అని చర్చించబోయే ముందు నిజానికి భారత రాజ్యాంగం అధికరణం 21లో ప్రాణానికి భద్రతకు ఇచ్చిన జీవించే హక్కు అనేది మృతదేహానికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ పర్సన్ అన్నప్పుడు లివింగ్ పర్సన్ మాత్రమే కాదు, డెడ్ బాడీ అని కూడా అర్థం చేసుకోవాలి అని సుప్రీంకోర్టు ఇప్పటికీ 7-8 సార్లు తీర్పిచ్చింది. 1989, 1994, 2002, 2007, 2010 ఇన్నిసార్లు మృతదేహాన్ని గౌరవించాలి, ట్రీట్ డెడ్ బాడీ విత్ డిగ్నిటీ అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవాళ ఛత్తీస్గఢ్ పోలీసులు
ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదు. ఇది మాత్రమే కాదు, జాతీయ మానవ హక్కుల సంఘం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ఆధారంగా 2021 మే 14న 4 సంవత్సరాల కింద గైడ్ లైన్స్ టు ఫాలో అట్ ద టైమ్ ఆఫ్ డెత్ అండ్ విత్ డెడ్ బాడీస్ అని ఒక గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్లో వాళ్ళు 9 పేజీల గైడ్ లైన్, చాలా విస్తారమైన గైడ్ లైన్, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఏమిటి, ఐక్యరాజ్య సమితి ఒడంబడికలు ఏమిటి, ఈ ఒడంబడికల ప్రకారం మృతదేహాలను ఎట్లా గౌరవించాలి, మృతదేహాలతో ఎట్లా వ్యవహరించాలి, మృతదేహాలకు సగౌరవంగా అంత్యక్రియలు ఎట్లా జరపాలి అని అవన్నీ ఉటంకించారు. సుప్రీంకోర్టు తీర్పులు ఉటంకించారు, హైకోర్టు తీర్పులు ఉటంకించారు. పోలీసులు ఏం చేయాలి, ప్రభుత్వం ఏం చేయాలి, మీడియా ఏం చేయాలి, కుటుంబ సభ్యులు ఏం చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తారా లేదా, జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలను పాటిస్తారా లేదా, కనీసం మానవీయమైన నాగరికమైన పద్ధతులు అనుసరిస్తారా లేదా. ఒక మనిషి మరణించిన తర్వాత చివరిసారి వాళ్ళ ముఖం చూడాలనుకుంటారు, చివరిసారి వాళ్ళకు నమస్కారం పెట్టాలనుకుంటారు. కుటుంబ సభ్యులు తమ 20 ఏళ్ల, 30 ఏళ్ల, 40 ఏళ్ల, 50 ఏళ్ల అనుబంధాలను తలుచుకుంటారు. వీటన్నిటినీ రద్దు చేస్తూ ఎందుకు చేస్తున్నారు పోలీసు? ఎందువల్లనంటే ఇటువంటి అనేక కేసులలో ఆ ఎన్కౌంటర్లని చెప్పబడేవి నిజమైన ఎన్కౌంటర్లు కావు. నిజమైన ఎన్కౌంటర్లు కాదు కాబట్టి, ఎక్కడో పట్టుకొచ్చి కాల్చి చంపారు కాబట్టి ఫోరెన్సిక్ పరీక్షలలో మామూలుగా మనుషులు చూసి కూడా తెలుసుకొని దూరం నుంచి పేల్చారా, దగ్గర నుంచి పేల్చారా, ఎంత దూరం నుంచి తుపాకీ కాల్పులు జరిగాయి, ఎదురెదురు కాల్పుల్లో జరిగాయా, పట్టుకొని కాల్చేసినట్టుగా ఉందా, శరీరం, మానవ దేహం ఇటువంటి అనేక సూచనలు, ఆనవాళ్ళు, పోలికలు చెప్తుంది. అంటే మనిషి బతికున్నప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా సాక్ష్యాధారాలు ఇవ్వగల శక్తి మృతదేహానికి ఉంది. చెప్తే సాక్ష్యము, చూస్తే సాక్ష్యము, వింటే సాక్ష్యమో కాదు, మానవ దేహమే తన మీద ఎక్కడెక్కడ గాయాలున్నాయి, ఎటువంటి గాయాలున్నాయి, ఈ గాయం ఎట్లా ఏర్పడింది అని చెప్తుంది. ఒక సుప్రసిద్ధమైన ఉదాహరణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2010లో చెరుకూరి రాజ్కుమార్ ఎన్కౌంటర్లో నాగపూర్లో ఆయనను పట్టుకొచ్చి ఆదిలాబాద్ అడవుల్లో కొండ మీద కాల్చేసి చంపారు. కొండ పైన ఆయన ఉండగా, కొండ కింద మేము ఉండగా ఆయన మా మీద కాల్పులు జరిపాడు, మేము ఆయనకు ఎదురు కాల్పులు జరిపితే చనిపోయాడు అని అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తుపాకీ తూట ఛాతీకి పైన బయలుదేరి వెనక వైపు వీపులో 2 సెంటీమీటర్ల కింది నుంచి బయటికి వచ్చింది అని ఫోరెన్సిక్ రిపోర్ట్ రాసింది. అంటే అర్థం ఏమిటన్నమాట, కింది నుంచి పైకి కాల్చడం జరగలేదు, పైనుంచి కిందికి కాల్చడం జరిగింది. అది కూడా కూర్చోబెట్టి గుండెకు తుపాకీ గురిపెట్టి కాల్చారు, అందువల్లనే ఆ రంధ్రం ఎంత పడింది అని కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాసింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనమై చివరికి సుప్రీంకోర్టు ఈ కేసు సందర్భంలో భారత రిపబ్లిక్ తన బిడ్డలను తనే చంపుకుంటుందా అని ప్రశ్నించింది. అటువంటి వాస్తవాలు బయటపడతాయని ఇవాళ కూడా మృతదేహాలు ఇవ్వడం లేదు. మృతదేహాలు ఇవ్వాలని ఇప్పటికీ కుటుంబ సభ్యులు నారాయణపూర్ ఆసుపత్రి ముందర పడిగాపులు పడుతున్నారు. ఇవాళైనా ఇస్తారా? రేపో ఎల్లుండో సగౌరవంగా అంత్యక్రియలు జరుగుతాయా? చూడవలసి ఉంది.